దీన్ని వారికోజ్ వీన్స్ అని ఎప్పుడు అంటామంటే, ఈ నార్మల్ వీన్ ఎప్పుడైతే ఉబ్బుతుందో, అంటే దాని సైజు పెరిగి బయటికి కనబడడం స్టార్ట్ అవుతుందో, అది ఎందుకు అవుతుందో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల. సర్జన్స్ కానీ, మీ ప్రొఫెషన్లో కానీ, లేకపోతే కండక్టర్స్లో కానీ, టీచర్స్లో కానీ ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఆ రక్తనాళంలో బ్లడ్ ఉండిపోవడం వల్ల అవి వెయిన్స్ ఎన్లార్జ్ అయ్యి డైలేట్ అవుతాయి. అసలు ఎందుకు వస్తాయి సార్ ఈ వెరికోసిస్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి? బేసికల్లీ వారికోజ్ వీన్స్ అనేది ఒక నార్మల్ టర్మినాలజీ. ఎలాగైతే మన బాడీలో గాల్ బ్లాడర్ ఉంటుందో, ఫీమేల్స్ లో యూట్రస్ ఉంటుందో, దట్ ఈస్ లైక్ వారికోజ్ వీన్స్ ఈజ్ ఎ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ ఎ బాడీ. దీన్ని వారికోజ్ వీన్స్ అని ఎప్పుడు అంటామంటే, ఈ నార్మల్ వీన్ ఎప్పుడైతే ఉబ్బుతుందో, అంటే దాని సైజు పెరిగి బయటికి కనబడడం స్టార్ట్ అవుతుందో, అది ఎందుకు అవుతుందో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల. ఈ ఎక్కువసేపు నిల్చోవడం అంటే మాకు సర్జన్స్ కానీ, మీ ప్రొఫెషన్లో కానీ, లేకపోతే కండక్టర్స్లో కానీ, టీచర్స్లో కానీ ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఆ రక్తనాళంలో బ్లడ్ ఉండిపోవడం వల్ల అవి వెయిన్స్ ఎన్లార్జ్ అయ్యి డైలేట్ అవుతాయి. అదేవిధంగా ఈ వీన్స్, మన ఇంట్లో మోటార్ ఎలాగైతే వాల్వ్స్ ఫంక్షనింగ్ చేసి వాటర్ పైకి వెళ్తుందో, అదేవిధంగా మన బాడీ వెయిన్స్లో వాల్వ్స్ ద్వారా బ్లడ్ ఫ్లో అనేది పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ అనేది అక్కడే ఉండిపోవడం వల్ల ఈ వారికోజ్ వీన్స్ డెవలప్ అవుతాయి. ఈ వారికోజ్ వీన్స్ డెవలప్ కావడం వల్ల ఆ రక్తనాళంలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ ఉండడం వల్ల ఆ స్కిన్ భాగంలో స్కిన్ కలర్ మారడం కానీ, లేకపోతే స్కిన్లో పుండ్లు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అంటే ఈ వారికోసిస్ వెయిన్స్ అంటే ఇప్పుడు మనం చెడు రక్తం అక్కడ ఉండుంటే వీటి వల్ల అది బాడీలోనే ఉండిపోతే ఆ చెడు రక్తం అనేది ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి? అదే ఏ పార్ట్లో అయితే ఆ చెడు రక్తం, అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కడే ఉండిపోతుందో, ఆ ఏరియా ఆఫ్ స్కిన్కి బ్లడ్ సప్లై ఉండదు. ఆ బ్లడ్ సప్లై ఉండకపోవడం వల్ల ఆ ఏరియాలో పుండ్లు అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఆ రక్తనాళంలో ఏదైతే బ్లడ్ ఉంటుందో దాన్ని అలా ఉండనీయకుండా లేజర్ ట్రీట్మెంట్ అన్న, గ్లూ థెరపీ అన్న చేసి ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేస్తాం. సో దట్ ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అందులో ఉండకుండా, సో ఫర్దర్గా మనం పుండ్లు రాకుండా ప్లాన్ చేస్తున్నాం. ఎవరిలో ఎక్కువ వస్తుందంటే మోస్ట్లీ ఫీమేల్స్ పోస్ట్ డెలివరీ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళలో ఎక్కువ చూస్తాం మనం. అయితే ఈ వెరికోసిస్ వెయిన్స్ అనేవి జన్యుపరమైన వాటి ద్వారా వస్తాయా, లేకపోతే వ్యక్తిగతంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సమ్టైమ్స్ ఇట్ ఈస్ హెరిడిటరీ, సమ్టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆక్యుపేషన్. కొన్ని ఫ్యామిలీస్లో కాన్స్టెంట్గా రన్ అవుతుంటాయి. అదేవిధంగా మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆక్యుపేషన్, హార్మోనల్ చేంజెస్ అండ్ యువర్ లైఫ్ స్టైల్. అయితే ఇప్పుడు ఈ వెరికోసిస్ వెయిన్స్ వచ్చిన తర్వాత దాన్ని సర్జరీనో లేకపోతే ట్రీట్మెంట్ ద్వారానో అలానే వీటిని తగ్గించుకోవాలా, లేకపోతే ఇన్ జనరల్గా ఏదన్నా యోగా చేసి? ఈ వారికోజ్ వీన్స్ అనేది 6 స్టేజెస్లో ఉంటాయి బేసిక్గా. ఇనిషియల్ స్టేజ్ పేషెంట్స్కి సర్జరీ లాంటిది ఏం అవసరం లేదు, వాళ్ళు స్టాకింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. అడ్వాన్స్ స్టేజ్ అంటే కలర్ మారినప్పుడు కానీ, పుండ్లు అయినప్పుడు కానీ వాళ్ళకి స్టాకింగ్స్ కాకుండా లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని ఒక 3 months to 6 months స్టాకింగ్స్ వేసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.